ఏ ముగ్గురు కలిసినా ఆ రెండు రాష్ట్రాల గురించి వాళ్ళ మధ్య ఒక్కటే చర్చ. ఎవరు గెలుస్తారు, ఎంత తేడాతో గెలుస్తారని. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూపిస్తున్న ఇంపాక్ట్ రేంజ్ ఇది. ఒక్కో సంస్థ అంచనా ఒక్కోలా ఉండటం, సంచలనాలు ఖాయమంటూ అంచనాలు వేయడం జనాల్లో మరింత ఆసక్తి రేపింది. మరి తమిళనాడు, బెంగాల్ రిజల్ట్ సీన్ ఎలా ఉంటుంది? అసలు ఈవీఎంల్లో ఏముంది? బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఉత్కంఠ. దేశం చూపు మొత్తం ఆ రెండు రాష్ట్రాలపైనే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్. ఎగ్జిట్ పోల్స్ తో జనాల్లో పెరిగిన ఎగ్జైట్మెంట్. ఈవీఎంలలో ఏముంది? ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేనా? కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే దేశం ఎదురు చూపునకు ఆన్సర్ దొరికిపోతోంది. తమిళనాడు, బెంగాల్తో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. కేరళ, అసోం, పుదుచ్చేరి సంగతి ఎలా ఉన్నా తమిళనాడు, బెంగాల్ ఫలితాలపై జనాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది. ఒక్కో సంస్థ ఒక్కోలా అంచనా వేయడం, మరికొన్ని సంస్థలు అసలు ఎగ్జిట్ పోల్స్ కే దూరంగా ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ డబుల్ అవుతోంది. జనం నాడి పట్టలేకపోతున్నాయా, లేదంటే మరేదైనా కారణముందా? ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎందుకు విభిన్నంగా ఉన్నాయి? అసలు ఈవీఎంలలో ఏముందనే డిస్కషన్ జరుగుతోంది. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠ పుట్టించాయి. మామూలుగానే ఆ రాష్ట్ర రాజకీయాలు ఓ పట్టాన అర్థం కావు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. తమిళనాడు ఓటరు నాడి పట్టుకోవడం సర్వే సంస్థలకు ఈసారి కత్తిమీద సాములా మారింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో తేలింది. యాక్సిస్ మై ఇండియా అయితే విజయ్ పార్టీదే అధికారమంటూ జోస్యం చెప్పడం అరవ రాజకీయాల్లో భూకంపం పుట్టించింది. జేవీసీ, ఓట్ వైబ్ లాంటి సంస్థలు అన్నా డీఎంకేది అధికారమని తేల్చగా, పీమార్క్, మ్యాట్రిజ్ లాంటి సంస్థలు డీఎంకేకు పట్టంగట్టాయి. ఇలా ఒక్కో సంస్థ ఒక్కో పార్టీకి మెజారిటీ ఇవ్వడం చూస్తుంటే ఓటరు తీర్పు ఎంత రహస్యంగా ఉందో అర్థమవుతుంది. అయితే అటు లేదంటే ఇటు అన్నట్లుగా వార్ వన్ సైడ్ అనిపించేలా తమిళనాడు ఓటరు తీర్పు ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఏకాభిప్రాయం కనిపించడం లేదు. దీంతో ఈవీఎంలో ఏముందో అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇక బెంగాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. స్వాతంత్ర్యం తరువాత ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. పెరిగిన పోలింగ్ అధికార పార్టీకి అనుకూలమా, వ్యతిరేకమా అనే చర్చ జరుగుతోంది. దీంతో ఫలితాలపై టెన్షన్ పెరిగిపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉత్కంఠను రెట్టింపు చేశాయి. ఒక్కో ఎగ్జిట్ పోల్ ఒక్కోలా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ చేరుతుందని చాలా సంస్థలు అంచనా వేయగా, తక్కువ మెజారిటీతో టీఎంసీ విజయం సాధిస్తుందని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక అంతో ఇంతో నమ్మకమున్న యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థ ఈసారి బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా ఉంది. దీంతో అసలు జనం తీర్పు ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. అటు బీజేపీ, ఇటు టీఎంసీ ఎవరికి వారు విజయం తమదే అని ధీమాగా చెబుతున్నా ఈవీఎంల్లో ఏముందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బెంగాల్ ఫలితాల గురించే చర్చ. పొలిటికల్ సర్కిల్స్, విశ్లేషకుల మధ్య కాదు, ఎక్కడ నలుగురు ఒక్కచోట కలిసినా దీని గురించే డిస్కషన్. బెంగాల్లో జరిగింది ఎన్నికలు కాదు, యుద్ధమంటూ సోషల్ మీడియా అయితే హోరెత్తిపోతోంది. ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఉండటంతో ఎవరు గెలుస్తారో తక్కువ చెప్పలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద చర్చ జరుగుతోంది. ఓటరు నాడి పట్టలేకపోతున్నారా, ఓటరును అర్థం చేసుకోలేకపోతున్నారా, ఎందుకిలా అనే డిస్కషన్ నడుస్తోంది. వాళ్లే అని కొన్ని సంస్థలు, వీళ్లు అంటూ ఇంకొన్ని సంస్థలు. బెంగాల్, తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. అసలు ఒక్కో సంస్థ అంచనా ఒక్కోలా ఎందుకుంటోంది? ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొచ్చా? చరిత్ర ఏం చెబుతోంది? అసలు ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? అంచనాలు నిజమవుతాయా, ఫ్లాప్ అవుతాయా అనేది ఎలా ఉన్నా ఎన్నికలవగానే ఎగ్జిట్ పోల్స్ మీద
ఎక్కడ లేని ఆసక్తి కనిపిస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఈసారి కూడా సేమ్ సీన్. ఏప్రిల్ 29న బెంగాల్లో రెండో దశ ఎన్నికలు పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ కోసం దేశమంతా ఎదురు చూసింది. అయితే ఇందులో ఒక్కో సంస్థ అంచనా ఒక్కోలా ఉండడం జనాల్లో మరింత ఆసక్తి క్రియేట్ చేసింది. నిజానికి ఎగ్జిట్ పోల్ అనేది ఓటు వేసిన తరువాత బయటకొచ్చిన ఓటరు అభిప్రాయాన్ని నేరుగా సేకరించే ప్రక్రియ. ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే పోలింగ్ కేంద్రం బయట ఈ సర్వే చేస్తారు. సర్వే చేసే వ్యక్తులు పోలింగ్ బూత్ బయట ఎదురు చూసి ఓటు వేసి వస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకుంటారు. వయస్సు, కులం, లింగం, గ్రామీణ పట్టణ నేపథ్యం లాంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో సంస్థలు ఓటర్లను ఎంపిక చేస్తాయి. ఓటర్లు ఎవరికి ఓటేశారు అనేది కొన్ని ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఆ తరువాత ఆ డేటాను గణాంక నమూనాలతో విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒక అంచనాకు వస్తారు. అదే ఎగ్జిట్ పోల్స్. బెంగాల్లో, తమిళనాడులో కొన్ని పోలింగ్ సంస్థలు వెంటనే వాళ్ళు రిజల్ట్స్ ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ఏదో రకంగా ఇంకా లాస్ట్ మినిట్ కూడా మార్పులు ఉన్నాయేమో ఆలోచించి కరెక్ట్ సర్వే చేద్దాం అనే అభిప్రాయంతో వాళ్ళు వెంటనే ఆ సాయంకాలం రిలీజ్ చేయలేదు. అందువల్ల ఆలస్యం వల్ల వాళ్ళు కూడా చెప్పుకోవటం ఏంటంటే మాకు తగిన ఇన్ఫర్మేషన్ రాలేదు, లాస్ట్ మినిట్ వచ్చి మేము తొందరగా పెడితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ కు యాక్సిస్ మై ఇండియా సంస్థ దూరంగా ఉండటం ఆసక్తి రేపుతోంది. ఓటర్లలో 70% మంది తమ మనసులో మాట చెప్పడానికి ఒప్పుకోలేదని, డేటా లేదంటూ ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా ఉన్నారు. యాక్సిస్ మై ఇండియా నిర్ణయంపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఎన్నికల సరళిని, ఓటర్ల నాడిని ముందుగానే పసిగట్టేందుకు సర్వేలనేవి ఒక అంచనా సాధనంగా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎల్లప్పుడూ ఖచ్చితమైనవి కావు. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే చాలాసార్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు పూర్తి భిన్నంగా వచ్చాయి. శాంప్లింగ్ లోపాలు, ఓటర్లు తమ అసలు ఎంపికను చెప్పడానికి ఇష్టపడకపోవడం, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయాలు మారడం లాంటివి దీనికి కారణాలుగా కనిపించాయి. ఇదంతా ఎలా ఉన్నా ఫలితాలు రావడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో జనాల్లో ఉత్కంఠ పీక్స్కు చేరింది. ఎవరు గెలుస్తారు, ఎంత తేడాతో గెలుస్తారని ఇప్పుడు జనాల్లో ఒక్కటే డిస్కషన్.